మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. టీడీపీతో పాటు జనసేన నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందని ఆరోపించారు. ఈ కేసులో కొంతమంది కీలక అధికారులను తప్పించాల్సిన అవసరం ఉందని ఫిర్యాదు చేశారు. ఏదైతే కొంతమంది ఐపీఎస్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ మనీని లిక్కర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి అధికారి అయినటువంటి రిష్యంత్ రెడ్డి, అలాగే తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులను ఇబ్బంది పెడుతున్నటువంటి కొల్లు రఘురామరెడ్డి, అలాగే ఫోన్ ట్యాపింగ్ కి ప్రత్యేకంగా ముగ్గురు అడిషనల్ ఎస్పీ క్యాడర్లో నియమించినటువంటి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటిస్తూ మరి అందరి ఫోన్లు, చంద్రబాబు నాయుడు గారి ఫోను, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిది, లీడర్సి తెలంగాణలో ఏ విధంగా అయితే అక్కడ చేశారో ట్యాపింగ్ చేశారో అదే మోడల్లో పెగాసిస్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఇక్కడ కూడా చేస్తున్నటువంటి తీరుని వాళ్ళ ఎలక్షన్ కమిషన్ గారు మీనా గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలా, లేదంటే ఉన్నతమైన ఎంక్వైరీ చేయాలా, నిజానిజాలు రాబట్టాలా, అప్పుడు దాకా వీళ్ళని వీళ్ళ డ్యూటీస్ నుంచి తప్పించాలి. ఏదైతే కొంతమంది ఐపీఎస్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ మనీ